నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాజకీయాల్లో ఏ పని చేసినా ప్రజల కోణం నుంచి చూసి చేయాలి. ఒకసారి అధికారం దక్కాక ఎవరు ఏం చేసినా ప్రజలు ఏమీ అనలేరు. కానీ వారు అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాగబాబు మినిస్టర్ పదవికి అర్హుడా కాదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఆయనకు మినిస్టర్ పదవి ఇస్తే అన్నదమ్ములు ఇద్దరికీ పదవులు దక్కాయన్న విమర్శలు వస్తాయన్నదే చర్చ. రాజకీయాల్లో వారసత్వాలు సహజమే కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ప్రజలు అలా ఎంతవరకు చూస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న. అయితే చంద్రబాబు ఎప్పుడైతే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటన విడుదల చేశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఆయన గతంలో విమర్శించిన వారు కౌంటర్లు ప్రారంభించారు. దీనిపై పవన్ స్పందిస్తూ నాగబాబు తన సోదరుడు కాకపోయినా, తన కులం కాకపోయినా కూటమి విజయం కోసం పనిచేశారనే కారణంతో మంత్రి పదవి ఇచ్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం వారసత్వ రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. వారసత్వ రాజకీయాలతో దేశానికి, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పదే పదే గుర్తు చేశారు. అయితే ఇప్పుడు నాగబాబు విషయంలో మాత్రం ఇది వారసత్వ రాజకీయం కాదని చెప్పుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. పైగా జనసేనకు 4 మంత్రులు ఉంటే అందులో 3 ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అన్నది కూడా విపక్ష వైసీపీకి అస్త్రంగా మారింది. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని, వైసీపీ నేతలతో తిట్లు తిన్నారని పవన్ కళ్యాణ్ అనడంపై కొత్త చర్చ స్టార్ట్ అయింది. వైసీపీ నేతలతో తిట్లు తినడం ఒక్కటే అర్హతగా అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయని ప్రత్యర్థులు దాడి చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే జనసేనానిగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నది పవన్ ఇష్టం. ఆయన నాగబాబుని ఎంపిక చేయడాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ఈ నిర్ణయం రేపు జనంలో ఎంత మేరకు అంగీకారంగా ఉంటుంది అన్నది కూడా ముందు ముందు చూడాలి. Please subscribe Dot News.